మన ఊర్లలో రోడ్లు సరిగా లేకపోయినా, గుంతలమయమైన, తర్వాత మురుగు కాలువలు శుభ్రం చేయకపోయినా, అక్రమ లేఅవుట్లు వేసి ప్రజలను మోసం చేస్తూ ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో మీడియేటర్స్ ద్వారా, మధ్యవర్తుల ద్వారా లంచాలు అడిగినా, పనులు సక్రమంగా చేయకపోయినా, ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్న ప్రతి ఒక్క ఉద్యోగి అంటే ఒక సీఎం తప్ప అందరూ ప్రజానాయకులు మరియు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఈ కిందకి వచ్చి వాళ్ళు సక్రమంగా పని చేయకపోయినా, ఆఖరికి ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీస్ వ్యవస్థలు, మండల రెవెన్యూ కార్యాలయాలు సరిగ్గా పని చేయకపోయినా మీరు వెంటనే ఎలాంటి ఒక్క పైసా ఖర్చు లేకుండా, న్యాయవాదితో పని లేకుండా లెటర్స్ ద్వారా లోకాయుక్తకు కంప్లైంట్ చేయవచ్చుననేటువంటి సంగతి ఎంతమందికి తెలుసు? లోకాయుక్త పౌరులకు ఏ విధంగా సేవలు అందిస్తుంది? లోకాయుక్త కోర్టు అనేటువంటిది అది స్వతంత్రమైన, చట్టబద్ధమైన రాష్ట్ర స్థాయి అవినీతి నిరోధక వ్యవస్థ అని అంటాం. ఈ చట్టాన్ని ఎప్పుడు తేబడిందంటే 1983 చట్టము ప్రకారము ఈ మొత్తము ఉభయ రాష్ట్రాలు కలిపి హైదరాబాదులో ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో అవినీతి అధికారులు పైన చర్యలు తీసుకునేటువంటి అధికారం మాత్రమే ఉండేది. ఇది 2011 వరకు కూడా అదే పనులు చేసేది. 2011లో ఆ చట్టానికి సవరణలు చేసి ఈ లంచగొండితనంతో పాల్గొన్నటువంటి అధికారులు కానీ ఒక లంచాలే తప్ప మిగతా చర్యలు గురించి కూడా ఈ లోకాయుక్త పరిధిలోకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక సీఎం తప్ప అందరూ కూడా ఈ రాజకీయ నాయకులు రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, తర్వాత రాష్ట్ర మంత్రులు కానీ, తర్వాత స్థానిక సంస్థలైనటువంటి పంచాయతీలు కానీ, తర్వాత మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లలో ఉండేటువంటి అధికారులు కానీ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఎండిఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, తర్వాత పోలీస్ శాఖ వాళ్ళు కానీ ఎవరైనా అధికారులు నిర్లక్ష్య వైఖరితో ప్రజలకు చేయాల్సినటువంటి సేవలు సక్రమంగా చేయకుండా అవినీతికి పాల్పడినట్లయితే మనం వెంటనే లోకాయుక్తకు కంప్లైంట్ చేయవచ్చు. ఇదివరలో మనం ఏం చేస్తున్నాము, అధికారుల పైన చర్యలు తీసుకోవడానికి WP ఫైల్ చేసేవాళ్ళం అనమాట. అయితే అది ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అయితే లోకాయుక్తలో ఎలాంటి న్యాయవాదిని పెట్టుకోవాల్సిన పని లేదు, ఎలాంటి ఫీజులు లేదు, డైరెక్ట్గా హాజరు కావాల్సినటువంటి పని కూడా లేదు. ఈ లోకాయుక్త వచ్చేసి లేఖల ద్వారా కూడా, పోస్ట్ ద్వారా కూడా మనము మన సమస్యలను పంపవచ్చు. తర్వాత వెబ్సైట్ల ద్వారా కూడా మనం పంపవచ్చు. తర్వాత ఈమెయిల్స్ ద్వారా కూడా సమస్యను వాళ్ళకు చేరవచ్చు. ఫోన్ల ద్వారా కూడా తెలిపేటువంటి అధికారము మనకు ఇచ్చినారనమాట. కాబట్టి ఏ ఒక్క చిన్న సమస్య అంటే రాజకీయ నాయకులు ఏదైనా తప్పులు చేసినా కూడా ఈవెన్ మంత్రులు కూడా కవర్ అవుతారు. కాబట్టి మంత్రులు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా మనము తెలిపేటువంటి అధికారం మనకు ఈ లోకాయుక్త ఇవ్వబడింది అనమాట. ముఖ్యంగా రైతులకు ఎంఆర్ఓ ఆఫీస్లోను, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఎక్కువగా పనులు ఉంటాయి. ఎంఆర్ఓ సకాలంలో సక్రమంగా విధులు నిర్వర్తించక కాలయాపన చేస్తూ లంచాలు అడిగినట్లయితే వాళ్లను వెంటనే మీరు ఒక లెటర్ ద్వారా వాళ్ళపైన ఫిర్యాదు చేసేటువంటి అధికారం ప్రజలకు ఇవ్వబడింది అనమాట. కాబట్టి ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా, ఈవెన్ మున్సిపాలిటీలో కూడా రోడ్లు సక్రమంగా లేకుండా గుంతలు పడినటువంటి రోడ్లు ఉన్నట్లయితే, మురుగు కాలువల్లో చెత్త తీయకుండా రోడ్లపైన చెత్త పడేసి ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించేటువంటి చర్యలు ఉన్నట్లయితే ఎవరైనా ఏ పౌరుడైనా కూడా తెలపవచ్చు. ఎందుకంటే ఆ సంబంధిత బాధితుడే తెలపాల్సిన పని లేదనమాట. ఇది ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించి వ్యాధులు కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి వెంటనే మనము పోస్ట్ ద్వారా మనం సంప్రదించవచ్చు. అయితే ఇప్పుడు ఇంతకుముందు అయితే హైదరాబాద్లో ఒకటి మాత్రమే ఉండేది. మళ్ళా
2019 నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఒక ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయబడింది. ఇది ఆంధ్రప్రదేశ్కి అంతా కలిపి కర్నూలులో ఉంది. అదే తెలంగాణ కలిపి బషీర్బాగ్ హైదరాబాద్లో దీన్ని పెట్టినారనమాట. ముఖ్యంగా ఈ ఫిర్యాదులు నువ్వు చూసే కాకుండా సుమోటో ఎంక్వైరీలు కూడా చేస్తారు. సుమోటో ఎంక్వైరీ అంటే వాళ్ళంతకు వాళ్ళే ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా కూడా వార్తాపత్రికల్లో వచ్చిన వాటి కానీ, ప్రింట్ మీడియా కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వచ్చినటువంటి వార్తలను బట్టి లోకాయుక్త సిబ్బందితో ఎంక్వైరీ చేయించి ఇది నిజమని తేలితే వాళ్ళపైన చట్టపరమైనటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. క్రమశిక్షణ చర్యల్లో కూడా ఎలా ఉంటాయంటే చాలా కఠినంగా ఉంటాయి. శిక్షలు వేయడము అనేది ఉంటుంది, జరిమానాలు విధించడం ఉంటుంది, అవసరమైతే జైలు శిక్ష కూడా పంపించడం జరుగుతుంది. లేదా అధికారిని ఒక చోటు నుండి ఇంకో చోటుకు బదిలీ చేసేటువంటి అధికారం కూడా ఆ లోకాయుక్త పరిధిలో ఉందన్నమాట. తర్వాత ఏదైనా లంచగొండితనానికి మరిగినట్లయితే ఏసీబీ అధికారులను, తర్వాత విజిలెన్స్ అధికారులను అలర్ట్ చేసి వాళ్లకు ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందన్నమాట. చాలా మంది రాజకీయ నాయకుల జోక్యాలతో చేయవలసినటువంటి న్యాయమైన పనులు పౌరులకు అందించకుండా ఏకపక్షంగా వాళ్ళు ఎవరైతే రికమెండ్ చేస్తారో వాళ్ళకు మాత్రమే చేసేటువంటి ఎంఆర్ఓలు కానీ, ఎండిఓలు కానీ, తర్వాత కలెక్టర్లు కూడా ఈ పరిధిలోకి వస్తారు. కాబట్టి ఏమి జరిగినా కూడా మీ అడ్రస్ను రహస్యంగా పెట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళపైన తగు శిక్షలైనటువంటివి ఖరారు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పొరంపోగుల్లో కూడా ఎవరైనా అక్రమంగా ఇల్లు కట్టుకొని లేదా వ్యవసాయానికి చేసుకుంటూ పొరంపోగులకు ఇబ్బంది కలిగించినట్లయితే దాన్ని కూడా మనము ఫిర్యాదు చేయవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా సిటీస్లో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు మరియు శ్మశానాల్లో కూడా ఆక్రమించి అక్కడ ఇల్లు నిర్మాణం చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే వరదలు, వాగులు వచ్చినప్పుడు ఈ ఇళ్లలోకి నీళ్లు చేరడము అందరికీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి అటువంటి వాటిపైన కూడా ఎవరైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు అనమాట. రెండవది, చాలామంది అక్రమ లేఅవుట్లు వేస్తూ అమ్ముతూ ఉంటారనమాట. అంటే అది ప్రభుత్వ భూమిని లేఅవుట్లు వేసినారా, లేకంటే పట్టా భూమిని లేఅవుట్లు వేసినారా, చట్టబద్ధమైనటువంటి హక్కుదారుల నుంచి కొని వేసినారా అనేటువంటిది తెలియదు అనమాట. ఈ అక్రమ లేఅవుట్లకు ముఖ్య సూత్రధారులు ఎవరంటే దానికి సంబంధించినటువంటి అధికారులే అనమాట. ముఖ్యంగా చట్ట ప్రకారం అయితే ఈ భూమిని ముందు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్గా కన్వర్ట్ కావాలా. దానికి కొంత రుసుము అనేటువంటిది ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రుసుమును తీసివేయడం జరిగింది. తర్వాత లేఅవుట్ సంబంధిత అధికారుల నుండి మంజూరు చేయబడి ఉండాలన్నమాట. దానికి సంబంధించినటువంటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కానీ, తర్వాత లింక్ డాక్యుమెంట్లు కానీ ఇవన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా, ఇది ప్రభుత్వ భూమే, పట్టా భూమే అనేటువంటిది అధికారులు పరిశీలించి ఇది వర్షాలు పడినప్పుడు ఏమన్నా నీళ్లు చేరతాయా, ఈ ఇళ్లలోకి నీళ్ళు పోతాయి, ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలించి వాళ్ళు దానిపైన ఆథరైజ్డ్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైనా ప్లాట్లు కొనాలనుకుంటే అనాథరైజ్డ్ లేఅవుట్లో కొనవద్దు, ఆథరైజ్డ్ లేఅవుట్లోనే కొనాలా. ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారు, అనాథరైజ్డ్ లేఅవుట్లలో ఇప్పుడు పార్కులకు వదలాల్సినటువంటి జాగా వదలరు. రోడ్లు జనరల్గా లేఅవుట్లలో మెయిన్ రోడ్డు వచ్చేసి 40 అడుగులు వెడల్పు ఉండాలా, అదే సందు రోడ్లు అయితే 30 అడుగులు ఉండాలి. కానీ అనాథరైజ్డ్ లేఅవుట్లో సందు రోడ్లు 15 అడుగులు, తర్వాత మెయిన్ రోడ్డుకు వచ్చేసి ఒక 20 అడుగులు లోపలే వదిలి వాళ్ళు సొమ్ము చేసుకుంటూ ఉంటారు. దీంట్లో అధికారుల యొక్క అవినీతి కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్లో కానీ, పంచాయతీల్లో కానీ ఈ పంచాయతీ అప్రూవల్స్, మున్సిపాలిటీ అప్రూవల్స్, కార్పొరేషన్ అప్రూవల్స్ ఇవన్నీ కావాలా. కానీ వాళ్ళకి తెలుసు వీడు అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నాడు అని చెప్పి. వీళ్ళు ఏం చేస్తారు, మా జోలికి రావద్దని చెప్పి లక్షల రూపాయలు వాళ్లకు అందజేసి పార్కులు లేకుండా, రోడ్లు సరిగా లేకుండా వేస్తూ ఉంటే చూసి చూడనట్లు చేసేటువంటి అధికారులు ఉన్నారు. అటువంటి అధికారుల పైన కూడా మనము ఫిర్యాదు చేయొచ్చు లోకాయుక్తకు. ఈ స్పందన ఎలా ఉంటుందంటే ఎక్కువ కాల పరిమితి తీసుకోదన్నమాట. తక్కువ కాలంలోనే మ్యాక్సిమం అంటే 60 రోజుల లోపల పూర్తి రిజల్ట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయాల్లో ఎక్కువ అవినీతి జరుగుతూ ఉంటుందన్నమాట.
ఇప్పుడు ప్రభుత్వ భూమిలో ఒకరు అనుభవంలో ఉంటే వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా ఎవరైతే లంచాలు ఇచ్చినారో వాళ్లకు పట్టాలు ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ కాలయాపన కూడా ఏండ్ల తరబడి జరిగేటువంటి పనులు కూడా ఉంటాయి. ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఆ పట్టించుకున్నటువంటి అధికారులు ఉంటారు. కాబట్టి వీళ్ళపైన సరైనటువంటి చర్యలు తీసుకోవాలంటే దానికి సరైనటువంటి సాక్ష్యాధారాలు కూడా మనం సేకరించాల్సిన అవసరం ఉందనమాట. అందువల్ల మీరేం చేయాలంటే రిటర్న్గా రాసి రిటర్న్గా ఏదైనా వాళ్ళు ఎండార్స్మెంట్ ఇచ్చినటువంటి కాగితాలు కానీ లేదు ఫోన్ సంభాషణలో వచ్చినటువంటి సంభాషణలు కానీ ఇవన్నీ సాక్ష్యాధారాలు మనము సంపాదించి మనము ఇందులో ఈ వెబ్సైట్లో ఓపెన్ చేసినట్లయితే మనకు ఫారం 1, ఫారం 2 అనేటువంటి 2 ఫారాలు ఉంటాయి. ఫారం 1లో వచ్చేసి మనము ఏదైతే ఫిర్యాదు చేయదలుచుకున్నామో దాని యొక్క వివరాలు పూర్తిగా ఆ ఫారం 1లో తెలపాల్సి వస్తుంది. ఫారం 2 వచ్చేసి నోటరీ అఫిడవిట్ యొక్క ఫారాలు మనం ఇవన్నీ కరెక్టేనోను అని చెప్పి ఆయన దగ్గర మనము ఒప్పుకొని సంతకం పెట్టినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ 2 ఫారాలు మరియు సాక్ష్యాధారాలు ఏదైనా ఫోటోలు ఉంటే ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు పగిలిపోయి ఉంటాయి, గుంతలు ఉంటాయి, చెత్తా చెదారం ఉంటుంది, మురుగు కాలువల నీళ్ళంతా రోడ్ల మీదకి వస్తూ ఉంటుంది, కొంతమంది ఇళ్ళలోకి పోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరేం చేయాలంటే ఫోటోలతో అది కూడా ఒక సాక్ష్యాధారం కింద తర్వాత ఫోన్ సంభాషణలు కూడా రికార్డ్ చేసి కూడా అది కూడా పంపేటువంటి అవకాశము ఉందన్నమాట. ముఖ్యంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, తర్వాత ఈ వ్యవసాయ శాఖ కానీ హార్టికల్చర్ శాఖ కానీ ఏదైనా కూడా ప్రభుత్వం నుండి ఇతను జీతం తీసుకుంటున్నాడు అనేటువంటిది తెలిసినట్లయితే వాళ్ళందరూ కూడా ఈ లోకాయుక్త పరిధిలోకి వస్తారు. కాబట్టి ఒక సీఎం తప్ప అందరూ వస్తారనేది మీరు దాన్ని గమనించాలి. ఈవెన్ ఐఏఎస్ అధికారులు కూడా అందరూ వస్తారు. అయితే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిందే కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మాత్రము ఎలాంటి ఫిర్యాదులు చేయకూడదు అనమాట. రెండవది ఏమంటే అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు కానీ భాగ పరిష్కారాలు కానీ ఇటువంటి తగాదాలు వచ్చినప్పుడు అవి సివిల్ కోర్టుకు పోవాలనే కానీ లోకాయుక్తకు పోవడానికి లేదనమాట. ముఖ్యంగా క్రిమినల్ కేసు ఫైల్ చేసేటప్పుడు మామూలుగా క్రిమినల్ కోర్టులోనే చేయాల్సిన అవసరం ఉందంటే అంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కానీ సెషన్స్ జడ్జి కోర్టులో కానీ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ కూడా లోకాయుక్త పరిధిలోకి రావన్నమాట. కాబట్టి మీరు ఈ వెబ్సైట్ అడ్రస్లు కానీ తర్వాత ఈమెయిల్ అడ్రస్లు కానీ ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకున్నట్లయితే ఏ అధికారి అయినా అవినీతికి కానీ అక్రమానికి కానీ ఏదైనా ప్రలోభానికి లోనైనట్లయితే మీకు సకాలంలో పనులు చేయనట్లయితే మీరు బై పోస్ట్ ద్వారానే ఎక్కువగా పంపేదానికి మీకు వీలుంది. రెండవది మీకు ఆన్లైన్లో పంపే విధానం తెలిస్తే ఆన్లైన్లో కూడా ఈ ఫారాలు స్కాన్ చేసి 150 రూపాయలు మనీ ఆర్డర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే డీడీ రూపంలో కానీ చెక్ రూపంలో కానీ పంపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే ఇది కొంతమంది బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి పేదలకు తర్వాత పెన్షనర్స్కు సంబంధించి వీళ్లకు ఆ 150 రూపాయలు కూడా లేకుండా చేసినారనమాట. కాబట్టి ఇది మినిమం ఖర్చు మాత్రమే. మిగతా వారికి 150 రూపాయలు మినిమం ఖర్చు. న్యాయవాదితో కూడా పని లేదు. కాబట్టి మీ నోటీస్కి వచ్చినటువంటి మీకు కానీ లేకంటే సమాజానికి కానీ ఈ ప్రభుత్వ అధికారుల వల్ల నష్టం జరుగుతుంది అనేటువంటి ఎవరైనా కూడా మనము పిల్లు ఎట్లా దాఖలు చేస్తామో హైకోర్టులో ఆ విధంగా మీరు దీన్ని దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో లోకాయుక్తకు మనం పంపాలంటే ఈ అడ్రస్ కిందకి పంపాల్సి వస్తుందన్నమాట. ది లోకాయుక్త కోర్ట్, ప్రసాద్ కాంప్లెక్స్, డోర్ నెంబర్ 96/3-72-124-1, సంతోష్ నగర్ మెయిన్ రోడ్, కర్నూలు 518006 అన్నమాట. అదేవిధంగా ఈమెయిల్ ద్వారా అయితే ap.lokayukta@gmail.com అని పంపవచ్చు అనమాట. అదే తెలంగాణ హైకోర్టుకు సంబంధించి డోర్ నెంబర్ 5-9-49
బషీర్బాగ్ హైదరాబాద్ అని పంపవచ్చు. అయితే వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి. హైదరాబాద్ వాళ్ళది 04023221645. అదే కర్నూలుకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ గన చూసినట్లయితే 08518267268. ఈ ఫోన్ నెంబర్ కూడా మనము కంప్లైంట్ చేయవచ్చు అనమాట. వెబ్సైట్ అడ్రస్లు కూడా మనం తెలుసుకున్నట్లయితే lokaayukta.ap.gov.in అనేటువంటిది ఆ అడ్రస్కు మీరు పంపాల్సి వస్తుంది. అదే తెలంగాణ అయితే lokaayukta.telangana.gov.in అనేటువంటి ఆ అడ్రస్ కూడా మీరు ఈ ఫిర్యాదులను పంపవచ్చు. లేదా మీకు దగ్గరగా ఉంటే డైరెక్ట్గా కూడా మీరే అధికారులను కలవచ్చు. ముఖ్యంగా ఏపీ లోకాయుక్త వచ్చేసి హానరబుల్ జస్టిస్ శ్రీ పి లక్ష్మణారెడ్డి గారు ఉన్నారు. అదే తెలంగాణ లోకాయుక్త హానరబుల్ జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు లోకాయుక్తగా పనిచేస్తున్నారు. వాళ్ళ కింద ఇప్పుడు ఉపలోకాయుక్త అనేటువంటిది ప్రస్తుతానికి లేదు. ఈ లోకాయుక్తనే ఇన్ఛార్జి తీసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే వీళ్ళు వచ్చేసి రిటైర్డ్ జడ్జి స్థానంలో ఉంటారనమాట. అంటే ప్రధాన న్యాయమూర్తిగా ఉండొచ్చు, లేదంటే న్యాయమూర్తిగా కూడా ఉండొచ్చు అనమాట. ఉపలోకాయుక్తకు వచ్చేసి డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్లో వీళ్ళను నియమించడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.